అనగా ఒక మహానగరం, కానీ ఇప్పుడు అది మౌనం. ఒకప్పటి రోజుల్లో ఆ నగరంలో నిద్ర లేస్తే అది ఒక ఉత్సవంలా అనిపించేది. ఆ వాతావరణంలో స్ట్రీట్స్ రష్గా ఉండేవి, మార్కెట్లో సౌండ్స్, టెంపుల్స్ దగ్గర భక్తి వైబ్రేషన్స్, నదుల దగ్గర జనాలతో సందడి. ఇంకా మరింత అందాన్ని తెచ్చే గోల్డ్, స్పైసెస్, సిల్క్ అన్నీ ఎక్కువే. ఎంతో వైభవంగా ఉండేది ఆ నగరం. సింపుల్గా చెప్పాలంటే ఎక్కడి నుంచో ట్రావెలింగ్ కోసం టూరిజం చేస్తూ వచ్చే ఫారినర్స్ ఆ సిటీ గ్లోరీని డిస్క్రైబ్ చేసేవారు. వావ్, ఐఎమ్ ఇంప్రెస్డ్, ఐ హ్యావ్ నెవర్ సీన్ ఏ సిటీ లైక్ దిస్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ టైమ్ అని. కానీ ఈరోజు అక్కడ వీటన్నిటికీ బదులు మిగిలింది సైలెన్స్. కూలిపోయిన టెంపుల్స్, మూసివేయబడ్డ హౌసెస్, కనుమరుగైపోయిన మార్కెట్స్ మాత్రమే మిగిలిన్నాయి. ఇది ఒక సిటీ స్టోరీ కాదు, ఇది ఒక రాజ్యం ఎలా పడిపోయిందో అనే స్టోరీ. మరి మనం ఎందుకు దీనికోసం తెలుసుకోవాలి? ఇదంతా మాకెందుకు అని మీ మైండ్లో క్వశ్చన్ వస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో కంటిన్యూ చేసే ముందు అసలు ఈ నగరాన్ని ఎందుకు నిర్మించారు? ఈ నగరం లగ్జరీ కోసం కాదు, ఈ నగరం సర్వైవల్ కోసం, అప్పట్లో ఉండే కల్చర్ని అండ్ అప్పుడుండే ఫెయిత్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఎనిమీస్ నుండి కాపాడుకోవడానికి బిల్డ్ చేసింది ఈ నగరం. నార్త్ నుండి కాన్స్టాంట్ అటాక్స్, కనిపించిన టెంపుల్స్ని కొలాప్స్ చేస్తున్నారు, వెళ్ళిన కింగ్డమ్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. అప్పుడు ఇద్దరు బ్రదర్స్ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈ సౌత్ ఇండియా సర్వైవ్ అవ్వాలి అంటే స్ట్రాంగ్ ఎంపైర్ కావాలి. అది పవర్ కోసం కాదు, కల్చర్ అండ్ వే ఆఫ్ లైఫ్ ప్రొటెక్ట్ చేయడానికి. అందుకే వాళ్ళిద్దరూ రాకీ హిల్స్ అండ్ రివర్తో సరౌండ్ అయిన ప్లేస్ని సెలెక్ట్ చేశారు. ఆ సిటీ న్యాచురల్ ఫోర్ట్స్తో, స్ట్రాంగ్ వాల్స్, మ్యాసివ్ గేట్స్, వాచ్ టవర్స్, హిడెన్ ఎస్కేప్ రూట్స్తో తయారైంది. టెంపుల్స్, ప్లేసెస్, మార్కెట్స్ అన్ని చాలా స్ట్రాటజికల్గా ప్లాన్ చేశారు. పవర్ ఓన్లీ కత్తితో మాత్రమే కాదు, నాలెడ్జ్, ఫెయిత్, ట్రేడ్ అండ్ డిప్లొమసీతో కూడా ఉండాలని అర్థమయ్యేలా. రాజ్యం కంటే కింగ్డమ్, కింగ్డమ్ కంటే ఇండివిజువల్స్. ఒకానొక కాలంలో రాజ్యం అదొక్కటే కాన్సెప్ట్. రాజు నుంచి సోల్జర్ వరకు అందరూ ఈ రాజ్యం మన కోసం అని ఫీల్ అయ్యేవారు. కానీ సమయం గడిచిన తర్వాత ఈ ఫీలింగ్ మారిపోయింది. రాజ్యం కంటే కింగ్డమ్ ఇంపార్టెంట్ అయింది, కింగ్డమ్ కంటే ఇండివిజువల్ గ్రూప్స్ ఇంపార్టెంట్ అయ్యాయి. ఇండివిజువల్స్ అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు, అది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అవ్వచ్చు, పవర్ గ్రూప్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేసే క్యాండిడేట్స్ అవ్వచ్చు, కొన్ని క్యాస్ట్ మీద బేస్ అయ్యే గ్రూప్స్ అయి ఉండొచ్చు, కొన్ని లీనేజ్ మీద, ఇంకొన్ని పొజిషన్స్ మీద. కానీ ప్రతి గ్రూప్కి కామన్గా ఒకే ఒక గోల్, మన పవర్ పెరగాలి, మిగతా వాళ్ళు పక్కన ఉండాలి. ఈ ఐడియా లోపల రాజ్యం మొత్తం స్ట్రెంత్ని మెల్ట్ చేసింది. సోల్జర్స్, కమాండర్స్, మినిస్టర్స్ అందరికీ యూనిటీ అనే ఫీలింగ్ లేదు, ఓన్లీ పర్సనల్ గెయిన్ ఫస్ట్. ఇంటర్నల్ పాలిటిక్స్, క్యాస్ట్ సిస్టమ్స్, పవర్ అండ్ డిమాండ్ ఇవన్నీ యూనిటీ బ్రేక్ మూవ్మెంట్స్. ఇనీషియల్ డేస్లో క్యాస్ట్ సిస్టమ్ రాజ్యం కోసం పనిచేసేది. ప్రతి వర్గం, ప్రతి ఫ్యామిలీ ఒక్కొక్క రోల్ యాక్సెప్ట్ చేసింది. కానీ పవర్ పెరిగిన తర్వాత క్యాస్ట్ ఐడెంటిటీతో పాలిటిక్స్ డెవలప్ అయ్యాయి. ఈ పొజిషన్ మనకి రావాలి, ఈ అథారిటీ మనదై ఉండాలి అనే ఆలోచన పెరిగింది. ఇదేదో ఒక బ్యాటిల్ ఫీల్డ్లా కనిపించలేదు, ఇది సైలెంట్గా ప్యాలెస్ లోపల నడిచేది. మీటింగ్స్లో డెసిషన్స్ రాజ్యం కోసం కాకుండా క్యాస్ట్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అడ్వాంటేజ్ కోసం తీసుకునేవారు. అప్పటి వరకు రాజ్యంని బయట నుంచి కాపాడిన యూనిటీ లోపల డివిజన్స్ వల్ల క్రాక్ అయింది. ఒక్కొక్కరు ఇది నా రాజ్యం అని ఆలోచించడం మానేసి నేను, నా వాళ్ళు మాత్రమే అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ ఈగో అండ్ అంబిషన్ సిటీకి పెద్ద థ్రెట్ అయింది. శత్రువులు బయట నుంచి రావాలంటే ఫస్ట్ లోపల బలహీనత కనిపించాలి. సో బయట ఉన్న శత్రువులు ఈ డివిజన్ని అబ్జర్వ్ చేశారు. ముందు ఈ రాజ్యం యూనిటీ చూసి యుద్ధానికి భయపడి ఆగిపోయిన వాళ్ళు ఇప్పుడు లోపల డివిజన్ని చూసి కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నారు. వాళ్ళకి క్లియర్గా అర్థమైంది, ఈ రాజ్యం బయట స్ట్రాంగ్గా కనిపిస్తున్నా లోపల మాత్రం వీక్ అని. అందుకే ఎనిమీస్ ఒక్కొక్కరుగా కాకుండా అందరూ కలిసి అటాక్ చేయాలని ప్లాన్ చేశారు. ఒకే రాజ్యంలో ఉన్న వాళ్ళలో వాళ్ళకి యూనిటీ లేకపోవడం వల్ల బయట నుంచి వస్తున్న ప్రాబ్లం వాళ్ళకి సడన్గా పెద్ద థ్రెట్లా అనిపించింది. మోసంతోనే రాజ్యం పడిపోయింది. యుద్ధం రోజు జరిగింది ఇదే. రాజ్యం దగ్గర పెద్ద ఆర్మీ ఉంది, గెలుపు పక్కా అనిపించింది. కానీ బ్యాటిల్ ఫీల్డ్లో సడన్గా ఓడిపోయారు. కొన్ని ట్రస్టెడ్ కమాండర్స్ రాజ్యం కోసం కాకుండా వాళ్ళ స్వార్థం కోసం, గ్రూప్ పవర్ కోసం సైడ్ మార్చేశారు. సోల్జర్స్ యుద్ధం చేయాలా లేదా ఆర్డర్స్ బ్రేక్ చేయాలా అనే కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. ఎనిమీస్కి ఒకే విషయం అర్థమైంది, ఈ యుద్ధం కత్తి వల్ల కాదు, వాళ్ళలో వాళ్ళే చేసుకున్న మోసం వల్ల గెలిచింది అని. ఎంపైర్ స్లోగా, సైలెంట్గా పడిపోయింది. హియర్ లెసన్ ఈజ్ క్లియర్, ఇన్సైడ్ పాలిటిక్స్ అండ్ బిట్రేయల్ రూయిన్స్ ఎంపైర్స్ ఫాస్టర్ దాన్ ఎనిమీస్. ఇప్పుడు నిజం అండ్ ఫైనల్ మోటో ఏంటంటే, ఈ సిటీ అసలు పేరు హంపి. అది విజయనగర సామ్రాజ్యం యొక్క హార్ట్.
ఒక గోల్డెన్ సిటీ, ఫుల్ వెల్త్, కల్చర్, టెంపుల్స్, ట్రేడ్ అన్నీ కలిపి ఉంది. కానీ లోపల పాలిటిక్స్, ఐడెంటిటీ, ఈగో బిట్రేయల్ వల్ల పడిపోయింది. ఈ సిటీ కంప్లీట్ హిస్టరీ కావాలంటే దీని మీద మా ఫ్రెండ్ ఒక వీడియోతో చేస్తున్నాడు. మేబీ ఆ వీడియో లింక్ని నా డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ స్టోరీ మనకెందుకు తెలియడం? మన హిస్టరీ మనకి తెలియకపోతే మన ఫ్యూచర్ ఎటుపోతుందో మనకే తెలియదు. టెక్నాలజీ మారొచ్చు, టైం మారొచ్చు, కానీ హ్యూమన్ బిహేవియర్ మారదు. మన యాన్సిస్టర్స్ చేసిన తప్పులు యూనిటీని కోల్పోవడం, స్వార్థం కోసం రాజ్యాన్ని వీక్ చేయడం, ఇలాంటి మిస్టేక్సే మళ్ళీ మనం రిపీట్ చేయకూడదు. ఫైనల్ మోటో ఏంటంటే మన హిస్టరీ మనకి తెలియాలి. ప్రైడ్ కోసం కాదు, బ్లేమ్ కోసం కూడా కాదు. మన పాస్ట్ని మనం చదవాలి. ఆ చదివిన లెసన్స్ నుంచి మనం ఏం నేర్చుకున్నామో ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేయాలి. జైంట్ స్నేక్ అటాక్తో వాటర్లో పడిపోయిన వంశీ ట్రామాలోకి వెళ్ళిపోయాడు. వంశీ ట్రామాలో ఉండగా వచ్చిన డ్రీమ్. వంశీ అండ్ సాయి కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళు ఒక మిస్టీరియస్ ఐలాండ్లో పడి ఉన్నారు. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరు గెస్ చేస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. సీ యు నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.